అందరికీ నమస్కారం అండి. ఈసారి మనం 'అంజలి పిక్చర్స్' బ్యానర్ మీద వచ్చిన 'అనార్కలి' చిత్రం 70 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆ విశేషాల గురించి కొంచెం ఆ చిత్ర విశేషాలు తెలుసుకుందాం ఈసారి. వేదాంతం రాఘవయ్య గారి దర్శకత్వంలో 28 ఏప్రిల్ 1955లో విడుదలైన 'అనార్కలి' చిత్రాన్ని 'అంజలి పిక్చర్స్' బ్యానర్‌పై అంజలీదేవి గారు, పి. ఆదినారాయణరావు గారు నిర్మాతగా నిర్మించారండి. ఈ చిత్రానికి మూలం హిందీలో వచ్చిన 'అనార్కలి' స్ఫూర్తితో ఈ చిత్రాన్ని తీశారు యాక్చువల్‌గా. వీరు 'పరదేశి' చిత్రం పూర్తయిన తర్వాత ఒక జానపద చిత్రం తీద్దాం అనుకున్నారు ముందు. కానీ ఎందుకో దాన్ని పక్కన పెట్టి ఈ 'అనార్కలి' స్ఫూర్తితో 'అనార్కలి' చిత్రాన్ని నిర్మించారండి. ఈ చిత్రంలో సీనియర్ సముద్రాల గారు ఈ చిత్రానికి మాటలు, పాటలు పూర్తిగా చేశారు. తర్వాత నిర్మాత ఆదినారాయణరావు గారే ఈ చిత్రానికి సంగీత దర్శకులు. 12 పాటలుంటాయి చిత్రం మొత్తం. తర్వాత కమల్ ఘోష్ గారు ఈ చిత్రానికి ఛాయాగ్రాహకుడు. సీనియర్ సముద్రాల గారే అన్ని పాటలు రాశారని చెప్పుకున్నాం కదా! అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పాట 'రాజశేఖర' పాట. ఈ పాట ఎన్నటికీ ఎవర్‌గ్రీన్ పాటగా నిలిచిందండి. తర్వాత ఈ చిత్రంలో పాటలన్నీ సూపర్ హిట్స్ పాటలే. అది కూడా చిత్ర విజయానికి ఒక ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు. తర్వాత ఇక ముఖ్య పాత్రధారులు ఎవరెవరు ఈ చిత్రంలో ధరించారు అని చెప్పుకుంటే అక్కినేని నాగేశ్వరరావు గారు సలీంగా నటించారు. అంజలీదేవి గారు అనార్కలి పాత్రలో ముఖ్య పాత్రలో, అలాగే ఎస్వి రంగారావు గారు అక్బర్ గాను, కన్నాంబ గారు జోధాబాయి పాత్రలోను, చిత్తూరు నాగయ్య గారు మాన్సింగ్ పాత్రలోను నటించారండి. ఆ రోజుల్లోనే ఈ చిత్రం అవుట్‌డోర్ షూటింగ్ మైసూర్‌లో చేశారని చెప్పుకున్నారు. అనార్కలి కథ అందరికీ తెలిసినదే. ఈ కథ గురించి మనం సెపరేట్‌గా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. అక్కినేని గారికి, అంజలీదేవి గారికి ఈ చిత్రం కూడా ఒక మైల్‌స్టోన్ చిత్రంగా నిలిచింది వారి ఫిల్మోగ్రఫీలో. తర్వాత ఎస్వి రంగారావు గారికి కూడా ఈ చిత్రం చాలా మంచి పేరు తెచ్చింది. అక్బర్‌గా ఆయన వాయిస్సు, ఆయన హుందాతనం ఈ చిత్రానికి ఒక పెద్ద అసెట్‌గా కూడా చెప్పుకోవచ్చండి. తర్వాత ఈ ఈ చిత్రం విజయవంతం అయిందండి. ఘన విజయం సాధించింది. 2 కేంద్రాల్లో పైగా 100 రోజులు ఆడింది. తర్వాత ఈ చిత్రాన్నే 'అంజలి పిక్చర్స్' బ్యానర్ పైనే వీరే తమిళంలోకి డబ్ చేశారు. అలాగే ఈ చిత్రం అక్కడ కూడా ఘన విజయం సాధించింది తమిళంలో కూడా. అలా 2 భాషల్లోనూ ఘన విజయం సాధించిన చిత్రంగా చెప్పుకోవచ్చు. తర్వాత ఇంకో విశేషం ఏమంటే ఈ 'అనార్కలి' చిత్రాన్ని మళ్ళీ 1970ల మధ్యలో నందమూరి తారక రామారావు గారు తన సొంత బ్యానర్ పైనే తనే కథకుడు, స్క్రీన్ ప్లే దర్శకుడుగా 'అక్బర్ సలీం అనార్కలి' అనే పెయింట్ మీద తను అక్బర్‌గా వేస్తూ, సలీం పాత్రలో బాలకృష్ణ గారిని, తర్వాత అనార్కలి పాత్రలో దీప గారిని పెట్టి సినిమా తీశారండి. కానీ ఆ రోజుల్లో ఆ సినిమా పెద్దగా ఆడలేదు. ఎందుకంటే ఈ అనార్కలి పాత్రని పోషించింది అంజలీదేవి గారు. అందులో దీప గారు అంతగా కనిపించలేదు నటనలో కూడా. తర్వాత ఇంకోటేంటంటే నందమూరి తారక రామారావు గారు పూర్తిగా 'పృథ్వీరాజ్ కపూర్' గారిని అక్బర్‌గా అనుకరించారు అన్నట్టు కనిపిస్తుంది 'అక్బర్ సలీం అనార్కలిలో'. అది కూడా ఇంకో విశేషం ఆ సినిమాలో. అవ్వండి. ఈ చిత్రం 'అనార్కలి' 75 సంవత్సరాల విశేషాలతో పాటు ఆ చిత్రం విశేషాలు కూడా కొంచెం పంచుకుందాం అనుకున్నాం. అది కూడా అందుకే చెప్పుకున్నాం ఈ వీడియోలో. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. మరిన్ని విశేషాలతో, మరో చిత్ర విశేషాలతో కలుద్దామండి. అంతవరకు సెలవు. నమస్కారం.